సో ఇక్కడ ఉన్నటువంటి స్థానిక మహిళలే కావచ్చు, స్థానికులే కావచ్చు, చెప్పే విషయాలు ఏమున్నాయంటే అమ్మాయి 10 సంవత్సరాలు మైనర్ బాలిక, ఇలాంటి మైనర్ బాలిక పైన కొంతమందే కావచ్చు, ఒకరే కావచ్చు, ఇలాంటి దుండగులు ఆ అమ్మాయిని చంపడం అనేది చట్టరీత్యా నేరము. అదేవిధంగా పోలీసులు కూడా ఇక్కడికి వచ్చి దర్యాప్తు అయితే చేస్తున్నారు. దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా ఈ విషయం అయితే ఇంకా ఒక కొలిక్కే రాలేదు అనే సమాచారం అయితే మనకు తెలుస్తుంది. మరి నిజానికి ఇంత రష్ గా ఉన్నటువంటి ఏరియాలో ఈ ఇక్కడ ఉన్నటువంటి సంగీత్ నగర్ ఏరియా అనేది చాలా పెద్ద ఏరియాగా కూడా చెప్పొచ్చు. ఎందుకంటే వాహనాల రాకపోకలు అనేటివి నిరంతరం జరుగుతుంటాయి. పక్కన కిరాణం షాపులే కావచ్చు, లేదంటే హోటల్సే కావచ్చు. ఇంత రష్ గా ఉన్న ప్రాంతంలో ఆ దుండగులు వచ్చి పెంట్ హౌస్ పైన ఉన్నటువంటి ఆ 10 సంవత్సరాల మైనర్ బాలికను హత్య చేయడము, హతమార్చడం అనేది అతి పాశవికంగా, అతి కిరాతకంగా ఉన్నది అనే దృశ్యం అయితే మనకైతే తెలుస్తుంది. కాకపోతే పోలీసుల దర్యాప్తులోనైతే ఇంకా ఈ విషయం అయితే కొలిక్కి రాకపోవడం అనేది సో బాధాకరమని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ అమ్మా నాన్న పని నిమిత్తము వాళ్ళు బయటికి వెళ్ళి వాళ్ళ నాన్న మెకానిక్ అంట, వాళ్ళ మమ్మీ ఏమో ఒక హాస్పిటల్లో పనిచేస్తుందంట. సో అంటే వాళ్ళు మనం చూసుకుంటే సంపన్న కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు, వాళ్ళకి ఏమన్నా థ్రెట్ ఉంది, లేదంటే వాళ్ళకి ఏమన్నా శత్రువులు ఉన్నారో అట్లా ఇట్లా అని అనుకున్నా కూడా వాళ్ళకు పెద్ద అట్లా కూడా ఏం కాదు. సో ఈ ఇంటి ఓనర్ కూడా ఎవరిని పైకి రానివ్వకుండా చాలా స్ట్రిక్ట్ గా ఉంటాడంట. సో ఇట్లాంటి తరుణంలో, ఇట్లాంటి కోణంలో మనం చూసినా కూడా ఈ హత్య అనేది చాలా రకాలైనటువంటి అనుమానాలను రేకెత్తిస్తుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నప్పటికీ ఒక మైనర్ బాలిక పైన హత్యా ప్రయత్నము, అదేవిధంగా హత్య చేయడం జరిగిందంటే ఇది చాలా అనుమానాలకైతే రేకెత్తిస్తున్న విషయం అని చెప్పొచ్చు. సో ఈ విషయం మీద ఇక్కడ ఉన్నటువంటి స్థానికులను మరికొందరిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న, మరి ఈ జరిగినటువంటి హత్యకు మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మరి సార్ వీడియోకి ధన్యవాదాలు. ఇది చాలా అతి ప్రమాదంగా చేశారండి. ఈ ఇంకోటి వర్షాకాలం పడుతుంది, సిసి కెమెరాలు కూడా పని చేస్తలేవు చూడడానికి. సిసి కెమెరాలు కూడా పని చేస్తలేవు, వర్షం పడుతుంది. అతి కిరాకంగా చంపేశారన్న. ఆ అమాయకురాలు పాపము, 10 సంవత్సరాల పాపను. అన్న, మరి మీరు పైకి వెళ్ళి చూడడం జరిగిందా? నేనైతే పైకి వెళ్ళి చూడలేదన్నా, మాది ఇల్లు ఇక్కడే. జరిగిందన్నప్పుడు వచ్చిన, ఇక్కడ జరిగిందన్నప్పుడు పోలీసులు వాళ్ళు వచ్చారు. అతి కిరాతంగా చంపారు, కానీ వాళ్ళను ఇడవద్దన్న. దయచేసి పోలీసు వాళ్ళు, డిఎస్పి, ఎస్పి అందరు కలిసి కఠినంగా వాళ్ళకి శిక్షించాలన్న. మరి అతి దారుణంగా చంపేసిరన్న పాపం. అతి దారుణంగా ఈ హత్యనైతే జరిగింది. దీని గురించి మనతో మాట్లాడడానికి స్థానికంగా ఒక యువకుడు అయితే ఉన్నాడు. మరి ఆయన అడిగి మరికొన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇక్కడ జరిగినటువంటి సంఘటన మీద మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? మరి జరిగింది 10 సంవత్సరాల మైనర్ బాలిక పైన కదా. సో మైనర్ బాలిక పైన జరిగింది కాబట్టి మీరు ఏ విధంగా స్పందిస్తున్నారు? ముందుగా నేను చింతిస్తున్నానన్న, చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే అమ్మాయికి ఆమె చదువుకున్న విషయం చిన్న ఏమి తెలియదు, ఆమెకు అభంశుభం తెలియని వ్యక్తి, ఒక అమ్మాయి, చిన్న 10 ఏళ్ల అమ్మాయి అతి కిరాతంగా దారుణంగా చంపడం అనేది చాలా బాధాకరమైన విషయము. ముందుగా వాడు ఎవడైతే చేసిండో వాడిని ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలి వాని మీద. ఎందుకంటే వాడిని అదే ఇక మనం వాడిని ఇమీడియట్ గా ఇక రమ్మ. మరి ఇట్లా జరిగింది కదా, ఈ ఘటన ఎందుకు జరిగింది? మరి ఇంత రష్ గా ఉన్నటువంటి ప్లేస్ లా రద్దీగా ఎప్పుడు ఉన్నారు? అప్పుడు ఎవరుండరు, చంపుతున్నా రారు, కొడుతున్నా రారు. సినిమా షూటింగ్ లాగా పోతారు తెలుసా. సిటీలో ఊళ్ళో అయితే వస్తారు, ఇక్కడ ఎవరు రారు. ఇక్కడ ఎవరు కొట్టుకుంటున్నారు అనుకో, అందరూ ఒక 200-300 మంది పోగా షూటింగ్ చూస్తారు. వాళ్ళు ఎడదీరు, ఎందుకు కొట్టుకుంటున్నామని అడగరు తెలుసా. ఊళ్ళో అయితే ఆపుతారు, ఇక్కడ ఎవరు చంపినా గానీ ఎవరు అడగరు, ఆపరు. మీకు ఏ విధంగా అనిపిస్తుంది ఈ ఘటన మీద? మాకు చాలా బాధాకరంగా ఉంది. ఆ పసిపిల్లని చంపాడంటే ఏంటిది? నేను ఉదయాలు కరిగిపోతున్నాయి, నేను నుంచి టెన్షన్ వచ్చి కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. ఆ తల్లిదండ్రులకి ఎంత బాధ ఉండాలి చెప్పు, అమ్మా నాన్నకి ఎంత బాధ ఉండాలి. కానీ పెంచి కష్టపడి డ్యూటీలకు వెళ్ళి పిల్లలు చదివించుకుని సాకుని ఎంత కష్టం ఉంటుందా వాళ్ళకి బాధ. వదిలిపెట్టి పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తారు పిల్లల్ని. ఏంది మరి, ఏంది సెక్యూరిటీ లేదా? టీసీ కెమెరాలు పెట్టుకోడా? సీసీ కెమెరాలు పెట్టుకోవాలి. అంత బిల్డింగ్ కట్టినప్పుడు కిరాయిలు కట్టలేదా? 2 సీసీ కెమెరాలను పెట్టుకోవాలి కదా. గేట్లోకి ఎవరు వస్తున్నారా, బయటికి వెళ్తారా?
ఆ. ఏంటి పరిస్థితి మరి? వాళ్ళు అడగండి, ఆ బిల్డింగ్ లో వాళ్ళు అడగండి. ఆ బిల్డింగ్ లో వాళ్ళని కూడా నేను అడిగాను. నేను ఆ బిల్డింగ్ లో వాళ్ళని వాన వస్తుంది, ఎవరెళ్ళలో వాళ్ళు తలుపులు వేసుకున్నట్టు ఏమన్నారమ్మా మరి? పిల్ల పుట్టి పొడిచినప్పుడు కూడా కేకరాదా? ఇప్పుడు పిల్లకి పొడిచినప్పుడమ్మా అమ్మ అని అరవదా? అరిచినప్పుడన్నా బయటకు రావాలి కదా, ఎవరన్నా చూడాలి కదా. తలుపులు వేసుకుని వర్షం వస్తుందని ఇంట్లో ఉన్నామంటున్నారు. మరి నిన్న చూసుకుంటే ఈ కుక్కట్పల్లి సంగీత నగర్ వర్షం అనేది పడిందా మరి? నిన్న రాలేదు, చలిగాలి వర్షం ఉందని రావట్లేదు, బయటికి వెళ్ళలేదు అంటున్నారు వాళ్ళు. ఎవరేం చేస్తారు? పిల్ల పోయిందిగా, రాదుగా. మీరు 100 కెమెరాలు తెచ్చినా రాదు, 200 మంది పోలీసు వాళ్ళు వచ్చినా రాదు, ఎవరు వచ్చినా రాదు. అమ్మా పిల్ల రాదు కదా అప్పుడు. సరే అమ్మా, మరి మీకేమనిపిస్తుంది? ఏమన్నా మన బట్టి ఎన్కౌంటర్ చేసి పారేది. ఒకటే అది మెయిన్. లేకపోతే పబ్లిక్ నరకి ముక్కలు చేసి మూటగట్టి కాలాలు పడే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.